జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకొచ్చిన అసలు మీకు ఒక చిన్న మాట చెప్పాలా అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు కదా ఎవరు ఈ సారాయి దొంగ ఆయన చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అవినీతికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీనే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అసలు మన దేశంలోని అవినీతిని కూకటి వేళతో సహా పేలించేస్తానని చెప్పేసి దైవ సాక్షిగా ప్రమాణం చేసి మరి ఈ అరవింద్ కేజ్రీవాల్ ఈ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించాడు అరవింద్ కేజ్రీవాల్ చదువుకున్నాడు విద్యావంతుడు మెరిట్లోనే ఐఐటిలో సీటు సంపాదించాడు పైగా సివిల్ సర్వీసెస్లో పనిచేశాడు అనమాట అంతకంటే ముఖ్యంగా కాంగ్రెస్ యొక్క అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి అన్నా హజారే దగ్గర వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నాడు స్వచ్ఛందంగా ఎటువంటి డబ్బులు కూడా తీసుకోకుండా చూడండి ఎంత మేధావో ఎంత తెలివినోడు ఎంత జిత్తులు మారినాకో ఒకసారి ఆలోచించండి సరే ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఢిల్లీ ప్రజలు నమ్మి ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేసినారియా అయితే ఆ ఎన్నికల్లో ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి మెజార్టీ రాలా దానివల్ల ఏంటంటే అప్పటి వరకు కాంగ్రెస్ చేసినటువంటి అవినీతి కాంగ్రెస్ అవినీతి పార్టీ అని చెప్పేసి తిరగా మరగా కొట్టి కాంగ్రెస్ పార్టీ నామస్మరణ చేసినటువంటి ఈ అరవింద్ కేజ్రీవాల్ వెంటనే వెళ్ళి ఈ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ఇంతకంటే దుర్మార్గుడు ఇంతకంటే అవినీతిపరుడు ఇంతకంటే లుచ్చా ఇంతకంటే పచ్చా ఇంతకంటే ఎవడన్నా ఉంటాడా ఒకసారి మీరు ఆలోచించండి ఇక అప్పటి నుంచి ఢిల్లీ ప్రజలకు ఉచితాలు అలవాటు చేయడం ప్రారంభించాడు జిత్తులు మారినాక కదా చాలా వరకు ఈ లఫంగ వేషాలు చాలానే ఉన్నాయి బాగున్నాయి ఒక రకంగా కాదు చాలా బాగున్నాయి ఆర్థిక క్రమశిక్షణ అనేది ఏ మాత్రం కూడా లేకుండా విచ్చలవిడిగా ప్రజాధనాన్ని వృధా చేయడం ప్రారంభించాడు ఏ పని చేయకుండానే ప్రతి ఫైల్ పైన ఫలానా పని చేస్తామని చెప్పేసి రాసుకోవడం వెంటనే ఆ బ్యాంకులు పోవడం డబ్బును డ్రా చేసుకోవడం ఆ వచ్చిన డబ్బులను అదేంటన్నట్టు దండుపాలెం బ్యాచ్లో కదా అంతా గుంపు అంతా ముఠా అంతా ఉన్నట్టు ఈ ముఠా వాళ్ళంతా కలిసి దాన్ని ఆ డబ్బునంతా కూడా పంచుకోవడం దాంట్లో మళ్ళీ కొంత డబ్బును అధికారులకు వాటా ఇవ్వడం ఇది గత 11 సంవత్సరాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నటువంటి పరిపాలన అర్థమవుతుంది కదా అసలు ఆశ్చర్యం కాకపోతే 20,000 కోట్ల లాభాల్లో ఉన్నటువంటి జల్ బోర్డు ఢిల్లీ జల్ బోర్డు ఇప్పుడు 71,000 కోట్ల నష్టాలే కూరుకుపోయిందంటే ఎంత దారుణంగా అవినీతి జరిగిందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇలాంటి బోర్డులు ఢిల్లీలో 100కు పైగా ఉన్నాయంట ఇక దేశ రాజధాని అయినటువంటి ఈ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వేసేటటువంటి రహదారులు తప్పించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక రోడ్డు కూడా నిర్మాణం వేసి చేయాల పైకంతా డ్రామా డూపు అబ్బా అరవింద్ కేజ్రీవాల్ ఎట్లా స్కూల్స్ ఇట్లా కట్టాడు అబ్బా హాస్పిటల్స్ కట్టాడు ఇటు పెండాకుడు కట్టాడు ఇటు పెండాకుడు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఢిల్లీ ప్రభుత్వానికి రహదారుల నిర్మాణానికి 8,000 కోట్ల దాకా నిధులు అందించేదంట మరి ఆ నిధులన్నీ కూడా ఏమైనాయి ఇక లిక్కర్ స్కామ్ గురించి మీకు అందరికి కూడా తెలుసు ఆడ ఏమి జరిగింది ఏంది దాంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు వాళ్ళు ఏమైనారు ఇప్పుడు సరే లోపలికి పోవడం మళ్ళీ బెయిల్ మీద బయటికి రావడం ఇవన్నీ మీకు తెలిసినట్టే వీటన్నింటిపైన గత 10 సంవత్సరాల సమయంలో కాగ్ సంస్థ 14 కాగ్ రిపోర్ట్లు తయారు చేసిందియా అసలు ఈ కాగ్ అంటే ఏందో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అప్పులు చేస్తుంది లేకపోతే కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి నిధులు ఇస్తుంది దాంట్లో ఎంత ఖర్చు పెట్టినారు లేకపోతే ఏంది అన్నట్టు ఈ లెక్కాపత్రాలకు అన్నిటికీ సంబంధించి లెక్కలన్నీ రాసి ఈ లిస్ట్ అంతా కూడా తీసుకుపోయి గవర్నర్కి ఇవ్వాలన్నమాట ఇది కాగ్ చేసేటటువంటి పని అర్థమవుతుందా ఈ విధంగా 10 సంవత్సరాల సమయంలో కాగ్ సంస్థ 14 కాగ్ రిపోర్ట్లు తయారు చేసింది వీళ్ళు ఎన్ని ఎరుపుష్పాల పనులు చేశారో అన్నింటిని కూడా ఈ కాగ్ రిపోర్ట్లు అన్నింటిలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి భయంకరమైన అవినీతికి సంబంధించిన లెక్కలన్నీ కూడా ఉన్నట్టు తెలుస్తుంది అందుకే ఈ కాగ్ రిపోర్టులను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బయట పెట్టల ప్రజలకు వాస్తవాలను తెలియజేయనిలా అర్థమవుతుందా సరే మొన్న జరిగినటువంటి ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే ఆ తర్వాత రేఖా గుప్తా గారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఈ రోజు నుంచి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమైనాయి ఈ సమావేశాల సందర్భంగా కాగ్ సంస్థ విడుదల చేసినటువంటి ఈ 14 కాగ్ రిపోర్ట్లను ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారియా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి పైన అసెంబ్లీలో చర్చించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది అయితే ఈ 14 కాగ్ రిపోర్ట్లను కనుక అసెంబ్లీలో చర్చించినట్టయితే తమ అవినీతి బండారం తాము చేసినటువంటి అవినీతి ఈ దేశ వ్యతిరేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా బయటపడిపోతాయని చెప్పేసి భావించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇక అసెంబ్లీలో గొడవ దిగినారు వీళ్ళ దేశాన్ని వీళ్ళ బాగుపరిచేది వీళ్ళ బతుకులు వీళ్ళు ఒక పక్క ఢిల్లీ అసెంబ్లీలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి ఎల్జీ సక్సేనా గారు ప్రసంగించాల్సి ఉండాలి
అయితే ఈ ప్రసంగానికి ముందే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గొడవ దిగినారు. కాగ్ నివేదికలోని తమ అవినీతిని బయటపెట్టదని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా ఢిల్లీ అసెంబ్లీలో గోల చేశారు. ఇకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఎమ్మెల్యేల చర్యలతో విసిగిపోయినటువంటి ఢిల్లీ అసెంబ్లీ స్పీకరు 15 మంది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశాడు. అయినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి బయటికి పోకుండా గొడవ చేస్తూ ఉండడంతో ఇక మార్షల్స్ని పిలిపించి ఆ 15 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి ఈడ్చి అవతల బయటికి పారేశారు. ఇక అప్పటి నుంచి సభ అయితే సజావుగా సాగడం మొదలైంది. అంటే చూడండి, అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఇప్పుడు తమ అవినీతిని బయట పెట్టద్దు అనే స్థాయికి చేరుకుంది. అర్థమవుతుందా? ఇక వచ్చే 10 రోజుల వ్యవధిలో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి అవినీతి కుంభకోణాలన్నీ కూడా ఒక్కొక్కటికి బయటకైతే రానున్నాయి. మొత్తానికైతే బయటకు వచ్చింది ఒక లిక్కర్ వ్యాపారమే, ఏదే ఈ దొంగసార వ్యాపారం. చాలా ఉన్నాయి. ఇంకా కొడితే ఒక్కొక్కరికి కుంభ స్థలాలు పగులుతాయట్టే, ఊరికే కూడా కాదు. అర్థమవుతుందా? ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఎన్ని తప్పు, కాంగ్రెస్ పార్టీ కంటే దారుణమైన పార్టీ స్వామి ఇది ఆమ్ ఆద్మీ పార్టీ. అంత నీతిమాలిన పార్టీ, అంత లుచ్చా పార్టీ, అంత దేశ వ్యతిరేక పార్టీ, అంత హిందూ వ్యతిరేక పార్టీ. ఏ మాత్రం కూడా వీళ్ళను అంతా కూడా వీళ్ళ మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు, తొక్కి పారదొబ్బాలట్టే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు ఈ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఆయన తల్లి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.